రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ రంజిత్ పై చేసిన దాడికి నిరసనగా వారు పిల్లర్ నెంబర్ 143 నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వారు వినతి పత్రం అందజేశారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని, గాయపడ్డ జర్నలిస్టును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకురావాలని వారు కోరారు. మీరు ఈ జర్నలిస్టుల వల్లనే ఈ సమాజంలో గుర్తింపు పొందారనేది అంశాన్ని మర్చిపోవద్దు. విచక్షణ రహితంగా లోగోలతో దాడి చేయడం మోహన్ బాబు గారికి ఆయన వయసుకి తగని చర్యగా భావిస్తున్నాము. ఇకపై జర్నలిస్టులపై ఎలాంటి దాడులు జరిగినా జర్నలిస్టులు అంతా ఐక్యతతో ఉంటారని, మరి తెలంగాణలో జర్నలిస్టుల ఐక్యత ఢిల్లీ స్థాయికి కూడా తెలుసు. మరి మోహన్ బాబు గారికి జర్నలిస్టులపై దాడి ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. హైదరాబాద్ 143 పిల్లర్ నుంచి ర్యాలీగా రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే, జర్నలిస్టులు విధి నిర్వహణలో వీడియో చిత్రీకరణకు వెళ్ళినప్పుడు వారిపై దాడి చేయడం అమానుష్యం, అది దారుణం. కాబట్టి ఒక సినీ నటులు చిత్ర పరిశ్రమలో